వీటికి కదా అడిగా అది ఇవ్వు. ఏదివ్వు? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనక బల్ల పడతావు పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్ గా వచ్చావు? 6ంటికి రావాల్సిన బండి 9ంటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్నాను అబ్బా అండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయింది. ఏమైంది నా బండికి? ఓర్ నాయనో, ఇదేంటి మడ్గారెట్ట వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలదండి మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇది వరకట్లా లేదు. ఏటిపుగా ఏమైంది నా బండికి? మా గురుడి దగ్గర సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరం నొక్కాడంటే కృష్ణమూర్తి, గేరు మార్చాడంటే బలరాముడు. కానీ బేకేస్తే బండరాముడు. అదంతా నాకు అనవసరం. డ్యామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలిపెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే. అడు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తిరగమంటే విన్నావు కాదు, చెప్తే ఇంద కదా. ఒరేయ్ రిమ్ముగా. ఇదిగో 1 2 3 4 5. కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నాకు ఇల్లు ఇవ్వు. అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలా సేపు అయిందిగా. గురు బండి సడన్ గా ఆగిందేంటి గురు? రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా, నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అదిగో బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు వస్తున్నాయి. అట్టాగా? డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో, పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదలాలి కదా. ఏం కరాను సగసగ కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడి చేయి బోరింగ్ మీద ఏనిస్తానంటే నోరు ముసుకులు చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ తాళం కప్ప కూడా. అదే ఎరగొట్టు, ఎరగొట్టు. అరే పక్క పోతున్నాయి, డబ్బులు పెట్టి కొనుక్కుంటా తల్లే. మామా మామా లారీ ఆపు, లారీ ఆపు. ఆపుకుంటాడేటి? ఓలమ్మో ఓలమ్మో, చెప్తాను. దీని ఎక్కించుకున్నావేందయ్యా? మా పాసెంజర్ దొరకనట్టు. ఈ పిల్ల వేళ బుక్ చేసుకుంది. ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు! నా కాబోయేవాడని తెలుసుండి ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, మన లారీని బుక్ చేసుకుంది. అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపురం పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్ళే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళవుద్ది, కాపురం చేస్తాను. ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో, ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి జయమ్మా, ఏమైంది? రండి చెప్తాను.
కూర్చోండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డ్రైవర్ని చేశాను. వారానికి ఒకసారి కోడిని కోసి పెట్టాను. చూపులు ఇచ్చాను. చూపా? అదే సార్, కోడి చూపు. ఏడాది పొడుగునా వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు. మాలిష్. వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు. దానికి పోలీసులు ఏం చేయగలరు? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్ధాంతమా? రాద్ధాంతం కాదు సార్, వాడు రెచ్చిపోతున్నాడు. నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకి నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. ఆ, అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? ఆ, పైన మంతనాలు జరుపుతోంది. కోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. ఇదేమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు, నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. మ్మ్. రాయుడు గారు, గుండె దడగా ఉంది. ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. సీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ని మర్డర్ చేయపోవడం తెలుసు. వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు. వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా. ఏంటి కలెక్టర్ పరువు పాయే వెళ్ళి డైవేర్పేటలో తొంగింది కదా, దాని నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? అమ్మో, బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? అమ్మో, హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? ఓరి నాయనా. పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు, నా పాడు పడవచ్చు కదేటి. సారు చూడండి, సారు నా కారు ఎట్ట పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిచ్చాపా నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, అమ్మో. నీ జిమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట. సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎంతో సచ్చినోడా, ఎంతో సచ్చినోడా. అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేట్ చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ, వాడు పిల్లడు పాట అంటే సానిట్టమంటే. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకుపోండి. వద్దు, తీసుకెళ్ళండి సార్, వద్దు.